దాసు జో మాట్లాడుకోవడం బతిమలాడడం కాశీయే కాదు శివనారాయణ కూడా చూసేశాడు. దాంతో కథనం ఉత్కంఠగా మారింది. మరోవైపు దీప కార్తీక్ శారీరకంగా ఏకమైన సీన్ ని చాలా కష్టపడి చిత్రీకరించారు దర్శకుడు కాపుగంటి రాజేంద్ర. దీప కార్తీక్ల రొమాంటిక్ సీన్ చూపించడంలో ఈ మధ్య చాలా జాగ్రత్తలు పడుతున్నారు. అయినా అంతంత మాత్రంగానే సాగుతోంది. ఆ వివరాలు కూడా ఇప్పుడు చూద్దాం. పారు శివనారాయణలను వెనకే కూర్చోబెట్టుకుని కార్తీక్ గుడికి తీసుకువెళ్లి తిరుగు ప్రయాణంలో ఉంటాడు. అప్పుడే పారు కార్తీక్ తో రిక్వెస్ట్ గా, రే దాసు ఊర్లోకొచ్చాడంట, ఓసారి శ్రీధర్ ఇంటి ముందు అలా ఆపావనుకో, మీ తాతకు తెలియకుండా నేను ఇలా వెళ్లి దాసును కలిసి వచ్చేస్తాను, ప్లీజ్ రా అంటూ నసుగుతుంది చిన్నగా సీటు పక్కకు జరిగి. దాంతో శివనారాయణ ఏంటా గుసగుసలు మంతనాలు అంటాడు గంభీరంగా. వెంటనే కార్తీక్ కార్ ఆపి ఏం లేదు పెద్దసారు అని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. పారు భయపడిపోతుంది. అయ్యో వీడు చెప్పేస్తున్నాడే అని మనసులో రగిలిపోతుంది. వెంటనే కార్తీక్, మరేమో దాసు మామయ్య ఊర్లోకొచ్చాడట, మావయ్యని చూడ్డానికి శ్రీధర్ గారి ఇంటి ముందు కారు ఆపమంటోంది సారు ఈ పారు అంటాడు కావాలనే. రే రే అని పారు నసుగుతూ కార్తీక్ ని ఆపాలనుకుంటుంది. కాని కార్తీక్ ఆగడు. నువ్వాగు పారు, పెద్దసారు ఏమనరు చూస్తూ ఉండు అని చెబుతూనే అసలు విషయం శివనారాయణ చెవిన ఊదుతాడు. దాంతో శివనారాయణ, నువ్వు నీ కొడుకుని చూసుకోవాలి అనుకుంటున్నావు అంతే కదా, వెళదాం దాందే ఉంది, ఇది నాతో చెప్పడానికి ఏమైంది అంటాడు పారుతో సౌమ్యంగా. అది మీరు తిడతారేమో అని అంటూ నసుగుతుంది పారు. కార్తీక్, కారు శ్రీధర్ ఇంటి ముందు ఆపు అంటాడు శివనారాయణ. ఇక కార్తీక్ అటు పోనిస్తాడు. మరోవైపు దాసు జో ఆ ఇంటి ముందే మాట్లాడుకుంటూ ఉంటారు. కాశీకి అయోమయం మొదలవుతుంది. ఇది ఎలాగైనా తెలుసుకోవాలి అని అనుకుని బాల్కనీ నుంచి వెళ్లిపోతాడు. జో ఇంకా దాసు ముందు ప్రాధేయపడుతూనే ఉంటుంది. అది చూసి కాస్త ముందే కారాపుతాడు కార్తీక్. అప్పుడే జో పాప దాసుతో, నాన్న ఆ సైదులు బతికున్నా లేకపోయినా అవన్నీ నాకు తెలీదు, నువ్వు మాత్రం ఎవ్వరికీ ఈ నిజం చెప్పొద్దు ప్లీజ్ నాన్న అని బ్రతిమలాడుతూ, నిజం చెప్పు నాన్న, ఎవరికీ చెప్పలేదు కదా అని జో తన తల మీద దాసు చేతిని పెట్టుకుంటుంది. ఇల్లు రాకుండా కారెందుకు ఆపేవరా, ఏమైంది అంటాడు శివనారాయణ. దాసు మావయ్య మన పెద్ద మేడం గారు అని వేలు పెట్టి చూపిస్తాడు కార్తీక్. దాసు చెయ్యి జో తల మీద ఉండడం, జో ఆవేదనగా అడగడం అంతా చూస్తారు తాత. శివనారాయణ అది చూసి షాక్ అయిపోతాడు. మనవరాలా దొరికేశావే అని తల పట్టుకుంటుంది పారు. తల మీద చెయ్యి ఉండగానే తాత దిగి వెళ్లి, ఇక్కడేం జరుగుతోందో తెలుసుకోవచ్చా అని అంటాడు. బిత్రపోతుంది జో. భలే దొరికావు అనుకుంటాడు కార్తీక్. తాత అడుగుతూనే ఉంటాడు జోని, ఆఫీస్కి వెళ్లలేదా నువ్వు, దాసుతో ఏం మాట్లాడుతున్నావు అంటూ ఆరా తీస్తాడు. కార్తీక్ కావాలనే, చెప్పండి మేడం, దాసుమామయ్య చెయ్యి మీ తల మీద ఎందుకుంది, ఇలాంటి సందర్భాలు రెండే వస్తాయి, ఏదో నిజం దాచమని ఉండాలి లేదా ఏదో నిజం చెప్పమని ఉండాలి, చెప్పండి పెద్ద మేడం గారు అంటూ నొక్కి నొక్కి అడుగుతాడు. పారు కవర్ చెయ్యాలని ఎంత ప్రయత్నించినా కార్తీక్ ఇరికిస్తూనే ఉంటాడు. చెప్పుదాసు, నీ తల మీద ఒట్టు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ గట్టిగానే అడుగుతాడు తాత. తాత అది అది అని జో నసుగుతూ ఉంటే, దాసు నువ్వు చెప్పు, ఆ నిజమేంటి, ఏం దాయమంటోంది లేక ఏం చెప్పమంటోంది అని అంటాడు శివనారాయణ. చెప్పే మామయ్య, ఓ పని అయిపోతుంది చెప్పేయ్ అంటూ కార్తీక్ చేసే హడావిడి భలే ఇరుక్కుందిరా జో అనిపిస్తూ ఉంటుంది. పారు కవర్ చేస్తూనే ఉంటుంది. కానీ దాసు చెప్పే వరకు శివనారాయణ పట్టు వదలడు. ఏం లేదు సార్, కాశీకి గాని నాకు గాని సమస్య వస్తే తనతో చెప్పమంటోంది, తన సాయం తీసుకోకపోతే తన మీద ఒట్టే అంది సార్ అనే అబద్ధం చెప్తాడు దాసు. దాంతో పారు జోలు ఊపిరి పీల్చుకుంటారు. దానికి ఫోన్ చేసి కూడా చెప్పొచ్చుగా, కలవడం దేనికి అంటాడు తాత. అంటే మనలాగే అది కూడా వెళుతూ వెళుతూ ఆగి ఉంటుంది అంతేనా జ్యోత్స్న అంటుంది పారు వెర్రి నవ్వు నవ్వుతూ. అవును తాత, వెళుతూ వెళుతూ ఆగాను అంటుంది జో. సరే పదండి వెళదాం దాసు, మనం మళ్లీ కలుద్దాం, వస్తాం అని తాత పారుని తీసుకుని కార్తీక్ నడిపే కారులో వెళ్లిపోతాడు. జో తన కారులో బయలుదేరిపోతుంది. దాసు అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక సమయం రాత్రయింది. మన వంటలక్క కార్తీక్ బాబుల శోభనానికి సమయం అయింది. కార్తీక్ మంచం మీద కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటే దీప వచ్చి కూర్చుని, జ్యోత్స్న దాసుబాబాయిని ఎందుకు కలిసుంటుంది బావా అని మొదలు పెడుతుంది. ఇక కార్తీక్, మనలో వచ్చిన మార్పుకి భయపడి మావేని కలిసుంటుందిలే, తాతకు అనుమానం మొదలైంది, అది ఎంత కవర్ చేసినా ఏదో ఒక రోజు పెరిగి పెద్దదవుతుంది, చూస్తూ ఉండు, అంతా నేను చూసుకుంటాను, అయినా నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు కానీ నా గురించి ఆలోచించవా, మన గురించి ఆలోచించవా అంటాడు కాస్త కొట్టిగా చూస్తూ. ఇది మన గురించే కదా అంటుంది దీప. మన అనే మాటలో నువ్వు నేను మాత్రమే ఉండాలి. 4 గోడల మధ్య మనకంటూ దొరికిన ఏకాంతంలో మనతో కూడా మనం ఉండకపోతే ఎలా మరదలా అంటాడు కార్తీక్ గారంగా. నీతోనేగా ఉన్నాను అంటుంది దీప వినయంగా. నాతో ఉంటే తోడు, నాలో ఉంటే బంధం, నాలో ఉంటావా నాతో ఉంటావా అంటాడు కార్తీక్ రొమాంటిక్ గా. వెంటనే దీప నవ్వుతూ కార్తీక్ భుజంపై వాలిపోయి, నీలోనే ఉంటాను బావా అంటుంది మురిపంగా.
ఇక పాట మొదలైపోతుంది. అప్పుడే కార్తీక్ దీప తల్లోని మల్లెపువ్వు లాగి వాసన చూస్తాడు. అది చూసిన మరదలు తన తల్లోని పూలదండను బావ భుజం పైన పడేలా అతనికి ఆ వాసన వచ్చేలా చేసి మళ్లీ కార్తీక్ భుజంపై వాలిపోతుంది. ఇక కార్తీక్ ఆ చేతిలోని ఒక్క మల్లెను వదిలి భార్య తల్లోని మల్లెల్ని వాసన చూడటం మొదలు పెడతాడు రొమాంటిక్ గా. ఇక పాల గ్లాసులో పాలను పంచుకుని తాగుతారు. తర్వాత కార్తీక్ దీప ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని నుదుట ముద్దాడుతాడు. మన దీపక కూడా కార్తీక్ నుదుటి మీద ముద్దు పెడుతుంది. ఆ వెంటనే తెల్లారైనట్టుగా షాట్ చూపిస్తారు. ఇక ఇష్టపడి ముద్దులు పెట్టుకున్నాక ఏకాంతంలో ఏకం కాకుండా ఉంటారా ఏంటి? అందుకే నేడు దీప కార్తీకుల తొలి రాత్రి అయిపోయిందని అర్థం చేసుకోవాలన్నమాట. కనీసం ఆ చీర మార్చినా బాగుండేదేమో అనిపిస్తుంది చూస్తున్నంతసేపు. రొమాంటిక్ పాట ముగిసింది, రాత్రి ముగిసింది, ఆ ఘట్టం కూడా ముగిసింది. దీప కార్తీకుల రొమాన్స్ చూడాల్సిన అవసరం ఇక ఇప్పట్లో రాదులేండి. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.